హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు అత్తా కోడలతో. ఈరోజు వీడియోలో ఎంతో అందమైన బ్యాగ్ ఇంట్లోనే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ఈ బ్యాగ్ కోసం నేను స్క్రీన్ పైన చూపిస్తున్న కొలతలతో 2 పీసెస్ పేపర్ స్టిప్ని కట్ చేసుకుని క్లాత్ పైన అంటించుకున్నాను. అంటించుకున్న తర్వాత 4 వైపులా ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకున్నాను. బ్యాగ్ బేస్ కోసం కార్నర్లో 2 వైపులా 2.5 పెట్టి మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న కొలతలన్నీ నేను ప్రిపేర్ చేసిన బ్యాగ్ కొలతలు చెప్తున్నాను. మీకు కావాలంటే మీ దగ్గర ఏదైనా బ్యాగ్ ఉంటే ఆ సైజు తీసుకోవచ్చు. ఈ క్లాత్ ప్లెయిన్గా ఉంది కదా అని నా దగ్గర ఉన్న క్లాత్తో ఇలా డిజైన్గా కట్ చేసి అంటించుకున్నాను. బేస్ కొంచెం స్ట్రాంగ్గా ఉండడం కోసం ఇలా ఒక క్లాత్ని కట్ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. మనం బ్యాగ్ కుట్టాలనుకున్న క్లాత్ని కూడా ముందుగానే సేమ్ ఇదే సైజుల్లో కట్ చేసి ఉంచుకోవాలి. లైనింగ్ క్లాత్ పైన అంటించుకున్న పేపర్ స్ట్రిప్ని కవర్ చేస్తూ ఒరిజినల్ క్లాత్ దానిపైన పెట్టి 4 వైపులా అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత బేస్ కోసం మార్క్ చేసి ఉంచుకున్న క్లాత్ను వదిలేసి డిజైన్ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పీసెస్ని ఇలా క్లాత్ పైన పెట్టి స్టిచ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి చెప్తాను. చిన్న చిన్న వాటికి దారాలు మార్చాలంటే మనకు ఒక్కొక్కసారి బద్ధకంగా అనిపిస్తుంది. కానీ కొంచెం ఓపిక చేసుకుని సేమ్ కలర్ థ్రెడ్స్ పెట్టి కుట్టుకున్నామంటే స్టిచ్చింగ్ పూర్తయిన తర్వాత ఫినిషింగ్ చూసి మనమే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. నాకైతే ఇవన్నీ వీడియో కోసం అంటించుకుని కొలతలు చూపించుకోవడానికి కొంచెం టైం పట్టింది, కానీ కుట్టడం మాత్రం ఎంతో టైం పట్టలేదు. నేను డిజైన్ సెట్ చేసుకోవడానికి మిడిల్లో ఎల్లో కలర్ దారంతో కుట్టాను. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అది విప్పేస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏదైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫస్ట్ నంబర్ కొంచెం దూరం పెట్టుకుని కుట్టుకుని అది సరిగ్గా వచ్చింది అనుకున్నప్పుడు ఇంకొక స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. ముందుగానే స్టిచ్చెస్ స్ట్రాంగ్గా వేస్తే అవన్నీ విప్పడం కష్టమవుతుంది. వీడియో కొంచెం ముందుకెళ్ళాక మీకు ఒక సీక్రెట్ రివీల్ చేస్తాను. ఇప్పుడు స్టిచ్చెస్ ఈజీగా విప్పుకోవడానికి మీకు ఒక టిప్ చూపిస్తాను. స్టిచ్చెస్ విప్పేటప్పుడు ఈజీగా అయిపోవాలంటే ఇలా ఒక బ్లేడ్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పట్టుకుని దారం మాత్రమే కట్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఈ 2 పార్ట్స్ని అడుగు భాగంలో అటాచ్ చేసుకోవాలి. బేస్ కోసం కట్ చేసి ఉంచుకున్న క్లాత్తో డిజైన్ చేసుకున్న పీసెస్లో రా ఎడ్జెస్ ఉండిపోయాయి కదా, వాటిని కవర్ చేసుకుంటూ ఇలా ఒక ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. సీక్రెట్ అని చెప్పాను కదా, ఇదే ఆ సీక్రెట్. ఈ మిర్రర్ పీస్ని ఇక్కడ అటాచ్ చేయగానే ఎంత మంచి లుక్ వచ్చిందో చూడండి. పైన హ్యాండిల్స్ దగ్గర స్ట్రాంగ్గా ఉండడం కోసం కొంచెం థిక్గా ఉన్న క్లాత్ని తీసుకుని ఇలా ఒక స్టిచ్ వేసుకుని లోపలికి ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. తర్వాత 2 సైడ్స్ అటాచ్ చేసుకోవాలి. తర్వాత అడుగు భాగం 2 వైపులా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలిపి కుట్టుకోవాలి. ఏదైనా మనం చూస్తున్నంతసేపు అమ్మో ఇంత పెద్ద ప్రాసెస్ ఉందా అనిపిస్తుంది, కానీ ఒకసారి మొదలు పెడితే ఒకసారి కొంచెం అటు ఇటు వచ్చినా తర్వాత మనకే అవగాహన వచ్చేస్తుందండి. మీ దగ్గర కూడా ఏదో ఒక కారణం చేత మంచి మంచి డ్రెస్సులు పక్కన పెట్టినవి కంపల్సరీ ఉంటాయి. వాటిని ఒకసారి బయటికి తీసి మీ క్రియేటివిటీని కూడా బయటికి తీయండి. మరి మేమైతే ఇంతకుముందు ఏదైనా నేర్చుకోవాలంటే మేమే కింద మీద పడి నేర్చుకునేవాళ్ళం. ఇప్పుడు యూట్యూబ్ మీకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చింది, మరి సద్వినియోగం చేసుకోండి. డిజైనర్ బ్యాగ్ కుట్టినప్పుడు మరి హ్యాండిల్స్ కూడా డిజైనర్గా కనిపించాలి కదా అని ఇలా ప్లాన్ చేశాను. ఓవరాల్గా నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నేను వీడియో స్టార్టింగ్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా అని చెప్పాను కదా, ఈ బ్యాగ్ మొత్తం నేను ఇంట్లో ఉన్న మెటీరియల్ తోటే ప్రిపేర్ చేశాను. ఈ టైలరింగ్ ఫీల్డ్లో ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది చాలానే మిగిలి ఉంటుంది. ఏ క్లాత్ని మనం వృధా చేసుకోకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు. నాకున్న అనుభవాలన్నీ మీతో షేర్ చేసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. ఇలాంటి బోల్డ్ అన్ని వీడియోస్ని మీ ముందు ఉంచుతాను. చూడండి, వావ్, మన బ్యాగ్ రెడీ అయిపోయింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్.